పరిస్థితులు కూడా इसके तरह थोड़ा सा इसको तरह ఎంత ఇప్పుడు దగ్గర గతంలో ట్రాక్టర్ ఇసుక ఎంత కృష్ణమ్మ దూరం వెళ్ళిందా బీచ్ కి కాలు వచ్చి పరిగెత్తిందా లేదు కదా అన్ని ఇక్కడనే ఉన్నాయి ఇసుక ధర పెరిగిపోయింది అదే ఎంత వస్తుంది ఎన్ని గంటలు రోజు ఎన్ని రోజులు వస్తాయి నెలకి పని పనులు చేతుల్లో పని దొరకట్లేదు ఎండాకాలం కూడా గట్టిగా ఉంది అన్ని సారి అదేదో ప్రపంచం అంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనోర వైరస్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది మీకే తీసాడు 70 మంది కార్మికులు అన్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు దాని తర్వాత కరోనా పర్లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మీకు ఇవ్వలేదు ఇసుక ధర పెంచేశారు ధరలు పెంచారు ధర పెంచారు అన్ని పెంచారు చావు దెబ్బలాగా ఇప్పుడు అమరావతి పనులు కూడా ఆపేశారు అమరావతి పనులు జరిగినప్పుడన్నా వెంకటగిరిలో పనులు లేదు రాజధాని పని కూడా జరగదు పని ఉండేది అమరావతి జరిగేది ఆపేశారు అమరావతి పనులు జరగట్లేదు ఇంకా ధరలని పెరిగినాయి అన్ని పెరిగినాయి క్వార్టర్ బట్టలు కూడా పెరిగింది మందు బిల్లు డబ్బులు పెరిగినాయి చిన్న మందు బిల్లు తీసుకుంటాం ఆ డబ్బులు బాగా ఖరీదైపోయినాయి నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి తగ్గిందేంటి ఆదాయం రామ్మా అదే ముందర ఇస్తున్నారు తగ్గించారు ఇది మన ప్రభుత్వం వచ్చిన తీసుకున్నా వాటర్ బాటిల్ తగ్గించుకుంటారండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మీ ఓటు అడుగుతాను నేను ఏమైంది ఎంత పెరిగిపోయిందమ్మా మా ఊళ్ళో డైరెక్ట్ జరుగుతున్నాయి కొరగంట్లో డైరెక్ట్ జరుగుతుంది కొట్టులో కూడా అమ్ముతున్నారు డైరెక్ట్ కొట్టులో కొరగల్లో స్పెషల్ ఉంది గంజాయి అమ్ముతున్నారు అది కొరగల్లో డైరెక్ట్ కొట్టులో అమ్ముతున్నారు అడిగేవాళ్ళు పిల్లలు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు చెప్పమ్మా బాబు సైడ్ ఒక్క నిమిషం బాబు ఒకటి సైడ్ బాబు మెయిన్ ఆఫీసర్ ఇక్కడ పక్కనే బాగున్నారా ఎంఎస్ఎఫ్ ఆఫీసర్ అమ్మ ఉన్న పెన్షన్ కట్ చేస్తుంటే కరెంట్ ఛార్జీలు కరెంటు బిల్లు పెంచేదైనా మన పెన్షన్ కట్ చేసేదైనా లేవు ధరలు పెరిగినాయి ఇసుక ధర పెరిగింది దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
అంతేకాకుండా ఈరోజు చేతి నిండా పని లేదు, రాజధాని పనులు ఆగిపోయినాయి. అమరావతిలో ఒక పని, చిత్తూరు స్థాయిలో మంగళగిరిలో ఒక పని జరగట్లేదు. ఊరంతా తోవేశారు, రోడ్లు లేదు, రైలు కట్టరు, ఇల్లు ఇస్తాను ఇల్లు ఇవ్వలేదు. ఎవరైనా ఇబ్బంది పెట్టారు కదా. ప్రయాణించే హక్కు కూడా 6 హామీలు ఇట్లా 6 హామీలు వచ్చినాయి. అది కాకుండా ఇసుక ధర తగ్గించాలి, సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి, ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. ఈ ముఖ్యమంత్రి గారు అమరావతి పనులు ముందలు తీసుకెళ్లి ఉంటే ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చింది. గవర్నమెంట్ పనులు జరగదు, ఇబ్బంది ఉండేది కదా. కౌలు కూడా మొత్తం ప్రాంతాన్ని నాశనం చేశారు. అదే జరిగింది. అందుకే అమరావతి ఆగిపోయిన అమరావతి పనులను కూడా మనం ప్రారంభించాలి. బోర్డు కూడా మొత్తం నిర్వీర్ అయిపోయిందని బోర్డు ఆ బోర్డు నిర్మాణం చేయాలి. గతంలో ఎట్లయితే మీకు అందించేవాళ్ళం అనేక సంక్షేమ కార్యక్రమాలు బోర్డు ద్వారా, మీకు ఇన్సూరెన్స్ కానీ, పెళ్లికాయ ఖర్చు కానీ, పొరపాటు ఎవరైనా చనిపోతే డబ్బులు కానీ అవన్నీ గతంలో బోర్డు ద్వారా వచ్చేది. ఆ బోర్డు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత తీసుకున్నాం. ఓకేనమ్మా, చెప్పండి. పట్టుకున్నాం ఇటు మౌత్ పట్టుకున్నాం. ఈరోజు పోయినసారి కూడా టీడీపీ బ్రహ్మాండంగా మా వార్డు 29 వార్డు సుభాని గారు దగ్గర రాజకీయంలో మారడం ఈరోజు కార్మికులుగా చేయాలి, అది అవసరం. మాకు లోకేష్ గారండి, మాకు బాబు గారు వస్తేనే ఒక్క నిమిషం బాగుంటుంది. కూలీ రేటు గుర్తింపు కావాలి. ఇప్పుడు ఏమంటే ముందర గుర్తించాలి, కార్డు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత బోర్డు ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి. ఇదొక బాధ్యత తీసుకుని మేము చేస్తాం. పునర్నిర్మాణం అన్న నేను సింపుల్ చెప్తున్నా, ఇసుక ధర తగ్గించి, సిమెంట్ ధర తగ్గించి, అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి. సింపుల్గా ఒక్క చిటికతో చేసింది. మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పని ఇది. మేము ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు, ట్రైన్లు కట్టట్లేదు, ఏ పనులు జరగట్లా. దానివల్ల ఎవరికి పనులు దొరకట్లా. దాదాపు మన వృత్తిపైన 30 లక్షల మంది ఆధారపడి ఉంటారమ్మా. 30 లక్షల మంది ఎక్కడ పనులు జరగట్లా. ఆ పనులు ముందల ప్రారంభం అవుతే మన చేతి నిండా పని వస్తే ఆగి బతకచ్చు. అది మా ఆలోచన. అరే ఆగినా బాగుందని మన కాకుండా రాలేదా? ఎక్కడుంటావు తల్లి? కాజా నుంచి ఇటు వస్తాం. అవును, చూస్తూ ఉంటావు కదా. ధైర్యంగా ఉండండి, మేము చూసుకుంటాం. ఓకేనా తల్లి? నేను వచ్చి చేస్తా కదా తల్లి. 2 నెలలు ఓపిక పట్టు. ఈ మహాన్బాడు ఎటుగా ఏం చేయలేదు కదా. 2 నెలలు ఓపిక పట్టు. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఈ కటింగ్ ఫిట్టింగ్ చేయకూడదు తల్లి. వాళ్ళే ఛార్జీలు పెంచుతారు, కటింగ్ వాళ్ళే చేస్తారు, అనేక ఇబ్బంది పెడుతున్నారు. లోకేష్ అన్న, నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూడాలన్నా. నన్ను చూసా కదా, ఇంకా ఇద్దరు నడుస్తుంటే చూడాలన్నా. అది ప్రశ్నలే మీకు. వాటర్ బాటిల్ ఎవరు అడగట్లేదు. వాటర్ గురించి ఎందుకు సార్? ఇళ్ళల్లో ఆడవాళ్ళకి శుభ్రంగా ఉంటారు సార్. ధరలు అవి కూడా బాగా పెంచేశారు. మామూలుగా కాదు, రాత్రే పని చేసి పోతే 200 చెప్పారు. ఇల్లు కూడా లేవు, తాగునీరు సమస్య కూడా అట్లనే ఉంది. మంగళగిరిలో వచ్చే ప్రధానంగా 20 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది. కరోనా వచ్చింది, మన కరోనా మనం తిరిగి 10,000 ఇస్తానని ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వలేదు. ఓకేనా తల్లి? ఆగండి, పర్వాలేదు, ఆగండి, చేయండి మీరున్న ప్రోగ్రామ్ ప్లీజ్. వినాలా మీరు?
జాగ్రత్తగా చూసుకోండి, ధైర్యంగా ఉండండి. 2 నెలలు ఓపిక పట్టు. ఈ జగనవర వైరస్ కి ఇప్పుడు మనం మందు ఇవ్వాలా, ఆ మందు ఎట్లు ఇస్తాం? ఓటు ద్వారా. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. మా వాళ్ళు అన్నారులేండి, ఫ్యాన్ వస్తే మనకి తిరిగి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫ్యాన్ కూరేసుకొని తిరుగుతాం అన్నారు. అంతే కదా, తిరుగుతున్నారు కొంతమంది ఉన్నారు మా వాళ్ళే. మరి 70 మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందంతా భవన నిర్మాణ కార్మికులు సమలేక అప్పుల పాలయ్యి ఫ్యాన్ కూరేసుకుని చనిపోయే పరిస్థితి. చాలా మంది ఉండాలన్నా, వాళ్ళకి న్యాయం లేదన్నా. గతంలో చంద్రన బీమా ఉండేది, ఈరోజు అది కూడా లేదు. అది కూడా లేదు. పైనుంచి పడ్డ చాలా మంది ఉన్నారు. మొన్నే మధ్య రాడ్ బెండింగ్ చచ్చిపోయి ఇంకా దిక్కు మొక్కలేదు. ఎక్కడన్నా అక్కడ బుల్లి అని అక్కడ పడ్డారు, ఇక్కడ పడ్డాడు. ఇక్కడ పడితే అక్కడ చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తాడు. దిక్కు మొక్కలేదు. బీమా రాలేదు, ఆయనకి ఏమీ రాలేదు. మరి ఎట్లా అన్నా? నువ్వు వస్తేనే మాకు న్యాయం జరిగితే మేము ఈ చంద్రన బీమా మళ్ళీ తీసుకొస్తాం. మనం మాటలతో మాట్లాడుకోవడం కాదు, ఓటేసి గట్టిగా ఓటేయి. ఎప్పుడు వస్తున్నా? 2 వారాలు పడుతుంది. 2 వారాలు పడుతుంది. రచ్చబండ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? ఆగునా మాట్లాడి 2 నిమిషాలు చిన్న అంతే కదా. దాని నుంచానా మీరు ఆగనా? చూడు, నమస్కారం. నమస్కారం, బాగున్నారా? చిన్నప్పుడు చింతేనా రౌడియా లేదా? రౌడియా నమస్కారం. 3 కోట్లకి ఇదే పని అయిపోయింది.